ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో రెండవ రోజు 3 రోజుల ఉపవాస ప్రార్థనలో భాగంగా ఈ రెండవ రోజు మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించక ముందు దేవుని సహాయాన్ని కోరుకుందాం. దయచేసి మీరందరూ కూడా నాతో పాటు తల వంచి ప్రార్థనా సహాయాన్ని మన ప్రభువుని అడుగుదాం. దేవుడు మనతో మాట్లాడేటట్టు మనం సహాయం కోరుదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని వారం ప్రభువా, అయోగ్యులము, యోగ్యత లేని వారం ప్రభువా, అయినా నన్ను మమ్మల్ని మీరు ప్రేమించినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. మీరే దయ చూపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. నాయన ఈ యొక్క తండ్రి ప్రభువా, షాలం బ్యాప్టిస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ని బట్టి నాయన ప్రతి నెల 3 రోజులు ఉపవాస కూడికలను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈరోజు రెండవ రోజు ఉపవాస కూడికలు ప్రభువా, నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు నాయన. ఫేస్బుక్ లైవ్ ద్వారా నాయన మీ మాటలు మేము ధ్యానిస్తుంటుండగా మీరే మాకు సహాయం దయచేయమని ప్రభువా, మీ కృపను గ్రహించమని నాయన, మీ సన్నిధి సహాయం మీకు మీరే బలపరిచి వాడుతామని నాయన. అనేక మంది లైవ్లోకి వచ్చే ప్రభావ సంఘబిడ్డలు నాయన, మీ అందు విశ్వాసం ఇచ్చినప్పుడు అనేక మంది వచ్చి మీ మాటలు విని ప్రభావ మిమ్మల్ని కనపరచులాగన బలపడులాగని మీ కృపా సహాయం దయచేయమని, ఈ రాత్రికాల దేవుడు మాపై కుమ్మరించమని ప్రభువా, మీరే మాట్లాడి మీ సన్నిధి దయచేయమని నజరేయుడు మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించడి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ రెండవ రోజు ఉపవాస కూడికలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గడిచినటువంటి రాత్రికాల సమయంలో గడిచినటువంటి దినములో ఒక మాటను మనం ధ్యానం చేస్తాం. నిన్ను పోషించే దేవుడు యేసయ్య మాత్రమే అనేటువంటిది మనం ధ్యానం చేస్తాం కదండి. నిజంగా ఈ కష్ట సమయంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, పని లేనటువంటి సమయంలో, ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో మనకి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం ఎలా పోషించబడతాం, ఎలా జీవించబడతాం అనేటువంటిది మన ప్రశ్న వస్తూ ఉంటుంది కదండి. రాత్రికాల సమయంలో దేవుడు అద్భుతంగా మనకు సహాయం చేస్తాడు. ఏలియాను అంతేకాకుండా ఎటువంటి యోగ్యత లేనటువంటి, లేకపోతే బలము లేనటువంటి, బలహీనురాలైనటువంటి ఒక వెధవరాలికి దేవుడు సహాయం చేసి తన కృపను ఆయన శక్తిని బయలుపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈరోజు రాత్రి కూడా ఒక మాటను మనము ధ్యానం చేద్దాం. ఏంటంటే ప్రియులరా, సామెతల కీర్తనల గ్రంథము 121వ కీర్తన 3-4 వచనాలు మనం చూసినట్లయితే చక్కని మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 3-4 వచనాల్లో ప్రియులారా చూడండి. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు కదండి. కాపాడువాడు కదండి. నిన్ను కాపాడు దేవుడు యేసయ్య మాత్రమేని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా చూడండి, నిజంగా కాపాడబడటము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం కదండి. సేవ్ ప్రియులారా చూడండి, రక్షణ లేకపోతే కాపాడబడటము. ప్రియులారా, మన జీవితాల్లో మనం ఒక్కొక్క సందర్భాల్లో ప్రియులారా కాపాడబడుతూ ఉంటాం కదండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం కాపాడబడుతూ ఉంటాం. ఎలా అంటే ప్రియులారా, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, లేదా దేవుని యొక్క విశ్వాసం ఇచ్చినప్పుడు, దేవుని సహాయాన్ని మనం కోరినప్పుడు ప్రియులారా చూడండి, దేవుడే అద్భుతంగా మనలను ఆయన కాపాడుతూ ఉంటాడనమాట కదండి. ఒక్క నిమిషంలో మనలను అపాయం నుంచి తప్పించగలిగినటువంటి దేవుడు అనమాట. ప్రియులారా చూడండి, చాలా సందర్భాల్లో అట్లా మనం తప్పించబడతా ఉంటాం.
కదండి ప్రియులారా. అందుకే దేవుడు చక్కని మాటలు చెప్తున్నాడు, నిన్ను కాపాడువాడు కదండి కునుకడు నిద్రపోడు. ప్రియులారా, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేసే మాట ఏంటంటే, నిన్ను కాపాడేటువంటి దేవుడు యేసయ్య మాత్రమే. ప్రియులారా, నిన్ను కాపాడేటువంటి దేవుడు యేసయ్య మాత్రమే. కాపాడబడటం కదండి, రోగం నుంచి కానీ, బాధల నుంచి కానీ, వేదల నుంచి కానీ, శోధన నుంచి కానీ కదండి, అనారోగ్యం నుంచి కానీ, లేక ఏ సమస్య నుంచినైనా నిన్ను కాపాడగలిగినటువంటి వారు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారు అని అంటే ప్రియులరా, యేసయ్యే అనేటువంటిది నువ్వు ఈ రాత్రి నమ్మాలి. ప్రియులారా, చూడండి, ఎందుకు ఆయన యందు మనం విశ్వసించాలి, లేకపోతే ఎందుకు ఆయనే కాపాడగలిగినటువంటి వాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రియులారా చూడండి, చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో ప్రియులారా చూడండి, అనేక సందర్భాల్లో దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క బిడ్డలను కాపాడినటువంటిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా చూడండి, మరి దేవుని యొక్క బిడ్డలు, మరి దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని యొక్క బిడ్డలు. ప్రియులారా చూడండి, రాజు చెప్పిన మాటను వినలేకపోవడం వల్ల అగ్నిగుండంలో వేయమని చెప్తా ఉన్నారు. ప్రియులారా చూడండి, అగ్నిగుండంలో నుంచి దేవుడు మరి వారిని సజీవ లెక్కలో కాపాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ విధంగా మనం చూస్తుంటే దేవుడు అనేక సందర్భాల్లో దేవుడు కాపాడాడు. ప్రియులారా, యేసు ప్రభు గారు కూడా ఒకసారి మరి తన శిష్యులతో కూడా ప్రియులారా చూడండి, మరి నావలో ప్రయాణం చేస్తూ ఉంటుండగా గొప్ప మరి తుఫాను రేగినప్పుడు అద్భుతమైనటువంటి కృప దేవుడు సహాయం చేశాడు, వారికి తోడుగా ఉన్నాడు. ఆ యొక్క గాలి తుఫానుని ఆపి వారిని కాపాడి రక్షించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఇశ్రాయేలీయుల జీవితంలో మనం చూసినట్లయితే దేవుని ప్రజలు వారు కూడా మరి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అనేక కష్టాలు పడినప్పుడు, మరి బాధలు పడినప్పుడు ఆ సందర్భాలన్నింటిలో నుంచి దేవుడు కాపాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా చూడండి, అందుకే ఇంకా అదొక్కటే కాదు, అనేక సందర్భాలు బైబిల్లో మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో దేవుని యొక్క ప్రజలను కాపాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాపాడబడటం ప్రియులారా చూడండి, నీ వ్యాధి నుంచి కానీ, నీ బాధ నుంచి కానీ, నీ యొక్క శ్రమల నుంచి కానీ, నీ కష్టాల నుంచి, నీ అనారోగ్యం నుంచి, అన్ని విషయాల్లో కూడా దేవుడు కాపాడు. ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి వాటి నుంచి మనల్ని కాపాడగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే యేసయ్య మాత్రమేనటువంటిది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా చూడండి, ఈరోజు అందుకే నిన్ను కాపాడేటువంటి దేవుడు యేసయ్య మాత్రమేనటువంటిది నువ్వు జ్ఞాపకం పెట్టుకుని నువ్వు ఆయన వైపు చూడాలి. ఎందుకనంటే అనేక సందర్భాల్లో అనేక వాక్యాలను దేవుడు మనకు చెప్తూ ఉంటున్నాడు. 127 కీర్తనలు మనం చదువుకున్న మాట ప్రకారం, ఆయన నీ పాదముల తొట్టిలేయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడంటాడు కదండి. కునుకడు కదా, దేవుడు మనల్ని కాపాడడానికి ఆయన దివారాత్రులు ఆయన చూస్తూనే ఉంటూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు. ప్రియులారా, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చక్కని మాటలు మనం చూడవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయము మరి 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈరోజు ఈ రాత్రికాల సమయంలో లోక సంబంధమైనటువంటి వాటి నుండి దేవుడు నిన్ను కాపాడటమే కాకుండా పరలోక సంబంధమైనటువంటి వాటి విషయంలో కూడా నువ్వు పరలోక సంబంధి అవ్వడానికి, పరలోకమందు నీవు ఆ పరలోకంలో చేర్చబడే వరకు కూడా నీకు కాపాడవలసినటువంటి అన్నీ కూడా నీకు సహాయం చేయడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా చూడండి, మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు గారు చక్కని ప్రార్థన అక్కడ చేస్తూ ఉంటున్నారు. ప్రియులారా చూడండి, మరి యేసు ప్రభు గారు దేవుడు ఇచ్చినటువంటి పని సంపూర్ణంగా ముగించి మరి దేవుణ్ణి ఘనపరిచి దేవుడిచ్చినటువంటి పనిని
దేవుని నామ ఘనత కొరకు పరిపూర్ణము చేసి దేవుని దగ్గర ధైర్యముగా ఉంటున్నాడు. ప్రియులారా చూడండి, ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా పని మనకి అప్పగించారనుకోండి, పని కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మనం చాలా ధైర్యంగా ఉంటాం. అదే పని కంప్లీట్ కావలేదనుకోండి, అది అవ్వలేదనుకోండి, ఎలా ఉంటామంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాం. అయ్యో పని అవ్వలేదు, ఏమడుగుతాడు సూపర్వైజర్, ఏమడుగుతాడు జిఎం, ఏమడుగుతాడు ఎండి, ఏమంటాడు, లేకపోతే మన పేరెంట్స్ ఏమంటారు, మన పై అధికారులు ఏమంటారు అనేటువంటి ఒక బాధ వేదన నీలో ఉండి అలాగే ఏం చేస్తూ ఉంటామంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాం. ప్రియులారా చూడండి, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య ధైర్యముగా ప్రభు దగ్గర, తండ్రి అయిన దేవుని దగ్గర ఎదురు ఉంచున్నాడు. వీళ్ళు ఎందుకనంటే ఆయన అప్పగించినటువంటి పని సంపూర్ణంగా ముగించాడు కాబట్టి. అయితే దేవుడు యేసు ప్రభు గారు ప్రియులారా చూడండి అలాగ చేస్తూ, ప్రియులారా చూడండి ఆయన ఏం చేస్తున్నారంటే నీ కోసం, నా కోసం, మరి శిష్యులుగా పిలువబడినటువంటి వారి కోసం, శిష్యులుగా చేయబడినటువంటి వారి కోసం, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరి కోసము మరి ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా చూడండి, నిజంగా మనకెంతో ధన్యులం, మనం ఎంతో ధన్యులం. ప్రియులారా చూడండి, ఎల్లవేళలా అన్ని వేళలా మన కోసము ప్రార్థించేటువంటి మరి మన రక్షకుడు ఆయన ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినటువంటి మాట చూసినట్లయితే 11వ వచనం మనం చూసినట్లయితే, నేనెగను లోకములో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండులాగున. ఎవరు వారునంటే భూలోకంలో ఉన్నటువంటి వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు కాపాడును అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నిన్ను కాపాడేటువంటి దేవుడు యేసయ్య మాత్రమే. ప్రియులారా, అందుకే అన్నాడు యేసయ్య నామము ద్వారానే మనం కాపాడబడగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి, యేసయ్య నామము ద్వారానే మనము కాపాడబడగలుగుతాం. ప్రియులారా, అందుకంటే ఇక్కడ రాయబడి నీ నామమందు వారిని కాపాడుము కదండి. ఎంత చక్కని మాట రాత్రికాల సమయంలో. ప్రియులారా, దేవుని నామం శక్తి కలిగిన నామం కదండి. గొలియాతు మీదకి యుద్ధం చేయడానికి దావీదు కూడా యెహోవా నామములో నేను నీ మీదకి వస్తున్నానని చెప్తా ఉంటాడు కదండి. ఆయన నామము శక్తి కలిగిన నామం. ప్రియులారా చూడండి, యోహాను మరి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఏ నామముల రక్షణ లేదు, మరి యేసుక్రీస్తు నామము వల్లనే రక్షణ ఉన్నదని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా చూడండి కదా, ఈ విధంగా చూస్తుంటే ఆయన నామము శక్తి కలిగిన నామం. ప్రియులారా, ఇంకొక దగ్గర యోహాను పత్రికలో మనం చూసినట్లయితే ఆయన నామమున మనం ఏది అడిగినను మనకు ఆయన ఏం చేస్తాడంటే అనుగ్రహిస్తాడు. ప్రియులారా చూడండి, ఈ రాత్రికాల సమయంలో మనల్ని ఏ నామము ద్వారా మనం రక్షించబడగలుగుతున్నామంటే ప్రియులారా యేసు నామములో. ప్రియులారా, అందుకే అంటున్నాడు ప్రియులారా నీ నామమును వారిని కాపాడుము కదండి. కాపాడేటువంటి దేవుడు యేసయ్య నామములో మనము కాపాడబడుతున్నాం కదండి, యేసయ్య నామములో. ప్రియులారా చూడండి, రెండవదిగా మనం చూసినట్లయితే అదే మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే ఇంకా దేని నుంచి దేవుడు నిన్ను నన్ను మనను కాపాడగలడు అని అంటే ప్రియులారా చూడండి 12వ వచనంలో, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని. చూడండి, నేను భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ప్రియులారా చూడండి, 12వ వచనం ప్రకారంగా దేవుడు నిన్ను నన్ను మనలను దేని నుంచి కాపాడగలడంటే సురక్షితముగా మనల్ని కాపాడగలడు. భద్రత, ప్రాణాన్ని మనం కాపాడగలడు. ప్రియులారా చూడండి కదా, మనల్ని కాపాడగలిగినటువంటి దేవుడు యేసయ్య మాత్రమే. అందుకే అన్నాడు భద్రపరిచితిని, కాపాడిచితిని. రెండోది మనం జ్ఞాపకం చేసుకోవాలి, సురక్షితముగా అంటే జాగ్రత్తగా నిన్ను కాపాడగలిగినటువంటి దేవుడు యేసయ్య మాత్రమే. నీ ప్రాణాన్ని కాపాడగలిగినటువంటి దేవుడు. ప్రియులారా చూడండి, నీ ప్రాణం మీద ఎవరికి అధికారం ఉన్నది తెలుసా? ఈ లోకంలో ఎవరి మీద ఎవరికి అధికారం లేదండి, యేసయ్యకు మాత్రమే. యేసయ్యకు మాత్రమే నీ ప్రాణం మీద అధికారం ఉన్నది. ప్రియులారా చూడండి,
యోబు మరి చాలా హింస పొందుతాడు కదండి, చాలా కష్టపడతాడు. ప్రియులారా చూడండి, మరి సాతాను చేత ఎన్నో బాధలు కలుగుతాడు. అయినా సరే ప్రియులారా, ఆ యోబు ప్రాణాన్ని ప్రాణం మీద మాత్రము దేవుడు అపవాదికి అవకాశము ఇవ్వలేదు. ప్రియులారా చూడండి, అది దేవుని చిత్తము, దేవుని దగ్గర ఉన్నది. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను కాపాడేటువంటి దేవుడు యేసయ్య మాత్రమైనటువంటిది మనము ఈరోజు ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులో మొట్టమొదటి భాగంగా యేసు నామము ద్వారానే మనం రక్షించబడగలం, యేసు నామం ద్వారా మనం కాపాడగలం. ఎందుకంటే ఆయన నామము శక్తి కలిగిన నామం, ఆయన నామము బలమైనటువంటి నామం, ఆయన నామము గొప్ప నామము. కాబట్టి ఆ నామము ద్వారానే మనము కాపాడబడగలం. రెండోది మనం చూసినట్లయితే నీ ప్రాణాన్ని కాపాడగలిగినటువంటి వాడు దేవుడు. అదే మనం చూసాం, భద్రముగా కాపాడగలిగినటువంటి వాడు నీ దేవుడు కదండి. ప్రియులారా, ప్రాణం మీదకి ఎవరికి అధికారం ఉన్నదంటే ఈ భూలోకి ఎవరికి అధికారం, దేవునికే. జీవము కలిగినటువంటి దేవునికి మాత్రమే, జీవం ఇచ్చినటువంటి దేవునికి మాత్రమే నీ మీద, నా మీద, మన ప్రాణాల మీద అధికారం ఉన్నదనేటువంటిది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న మనం అందరం కూడా మనల్ని కాపాడే దేవుడు యేసయ్యే అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఆయన మీద ధైర్యం ఉంచాలి, నీవు ఆయన మీద విశ్వాసంతో ముందుకు సాగాలని దేవుడు ఆశపడుతుంది. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రియులారా చూడండి, అదే యోహాను సువార్త 17వ అధ్యాయము ప్రియులారా చూడండి 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఇంకా దేనిని మన జీవితంలో కాపాడగలడు? నెంబర్ 1, ప్రాణాన్ని కాపాడగలడు. ప్రియులారా చూడండి, అది సురక్షితంగా కాపాడగలడు. రెండోదిగా మనం చూసినట్లయితే 13వ వచనంలో, మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనంలో, ఇప్పుడు నేను మీ వద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే సంతోషాన్ని కాపాడగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నీ సంతోషాన్ని పరిపూర్ణం చేయడానికి నీకు ఉన్నటువంటి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ఎవరు కాపాడగలరంటే దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సంతోషం, ఆనందం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటుంటే ప్రియులారా చూడండి, సంతోషం కోసం, సమాధానం కోసం, ఆనందం కోసం ఏమేమో చేస్తూ ఉన్నారు. అసలు అది ఎవరు ఇవ్వగలరు? ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య దగ్గర మాత్రమే. యేసయ్య ఆ సంతోషాన్ని ఇవ్వగలడు, ఆ సంతోషాన్ని కూడా కాపాడగలడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది చూస్తూ ఉంటుంటే వారికి ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా వారు చాలా ఆనందముగా ఉంటూ ఉంటారు. వారి ముఖం చూస్తుంటే, వారి యొక్క ప్రవర్తన చూస్తుంటే, వారి క్రియలు చూస్తుంటే ఎప్పుడు చూసినా సంతోషము, సంతోషము, సంతోషమే. నువ్వు ప్రభువునందుంటే సంతోషించగలుగుతావు. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, నీ సంతోషాన్ని ఎవరు కాపాడగలరు అంటే యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ప్రియులారా, దానియేలు కూడా ప్రియులారా ఒక శాస్త్రము అక్కడ రూపొందించబడ్డది, చేయబడ్డది. ప్రియులారా, అయితే ఆ శాస్త్రము గురించి దానియేలుకు తెలిసి కూడా ఆనందిస్తూ, సంతోషిస్తూ ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతిరోజు ముమ్మారు యెరూషలేము యొక్క కిటికీని తెరిచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తుతిస్తున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు, దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ఎంత భాగ్యం. అందుకంటే సంతోషాన్ని కాపాడగలిగినటువంటి దేవుడు యేసయ్య మాత్రమే నిన్ను కాపాడగలిగినటువంటి దేవుడు. నెంబర్ 1, నీ ప్రాణాన్ని కాపాడగలిగిన దేవుడు. రెండోది, నీ సంతోషాన్ని కాపాడగలిగినటువంటి దేవుడు యేసయ్య. కాబట్టి నీవు ఆయన వైపు చూడాలి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. అన్ని వేళలో, ఎల్లవేళలా, ప్రతి సమయంలో కూడా నీవు ప్రభువు మీద ఆధారపడినప్పుడు నీ సంతోషము పరిపూర్ణమవుతుంది.
నీ సంతోషము ఎక్కువవుతూ ఉంటుంది, నీ సంతోషము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకంటే ఫిలిప్పీ రాసిన 4వ అధ్యాయంలో ప్రియులారా, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి కదండి. ఆనందించండి ప్రియులారా. ఈరోజు ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు నేను మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను కాపాడేటువంటి దేవుడు యేసయ్య మాత్రమే అనేటువంటిది నీ హృదయంలో నువ్వు మరి జ్ఞాపకం పెంచుకోవాలి. నెంబర్ 1, నీ ప్రాణాన్ని కాపాడగలిగిన దేవుడు. రెండవది, నీ యొక్క మరి సంతోషాన్ని కాపాడగలిగినది. మూడవది మనం చూసినట్లయితే అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే ప్రియులారా చూడండి, మరి చక్కని మాట, నీవు లోకములో నుండి మరి వారిని తీసుకుని పోమని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తాను. దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. దుష్టుడి నుండి అంటే మరి అపవాది క్రియల నుంచి ప్రియులారా చూడండి. మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధతను కాపాడగలిగిన దేవుడు. నీ పరిశుద్ధతను కాపాడగలిగినటువంటి దేవుడు, కాపాడుకోవడానికి సహాయపడేటువంటి దేవుడు ఎవరనంటే యేసయ్య మాత్రమే. దుష్టుడి నుండి, అపవాది నుంచి, సాతాను క్రియల నుంచి, వాడి ఆలోచన నుంచి, వాడి తలంపుల నుంచి కాపాడగలిగినటువంటి శక్తిమంతుడు ఎవరు అంటే యేసయ్య. అందుకే ఇక్కడ రాయబడుతుంది, దుష్టుడి నుండి వారిని కాపాడము. దుష్టుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయండి? ఎప్పుడు కూడా చెడిపేస్తున్నాయి కదండి. ఎప్పుడు కూడా ప్రియులారా దుష్టుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయండి? పాడు చేయడమే వాడి ఆలోచన కదండి. దుష్టుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా పాడు చేయడం, చెడగొట్టేయడమే. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకోవడానికి, లేకపోతే కాపాడబడాలంటే ఎవరు కాపాడగలరంటే యేసయ్య మాత్రమే. నిన్ను నువ్వు ప్రభువుకి సమర్పించుకుంటే నీ ప్రవర్తన, నీ యొక్క ఆలోచన, నీ తలంపు, నీ చూపు, నీ యొక్క క్రియలు సమస్తాన్ని కూడా ప్రభువుకి అప్పగించుకుంటే దుష్టుడి నుండి, వాడి ఆలోచన నుంచి, వాడి తలంపుల నుంచి దేవుడి నిన్ను తప్పించి నిన్ను పరిశుద్ధుడిగా, దేవుడి యొక్క బిడ్డగా, దేవుడి యొక్క సొత్తుగా నిన్ను ఉంచగలడు. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే ఈ రాత్రికాల సమయంలో నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, నిన్ను కాపాడేటువంటి దేవుడు యేసయ్య మాత్రమే. అన్ని విషయాలు, ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి కానీ, లేకపోతే పరలోక సంబంధమైనటువంటి వాటి గురించి కానీ, ప్రభు దగ్గరకు నీవు ప్రభు దగ్గరకు ఆయన యోగ్యంగా నువ్వు ఆయన దగ్గర ఉండాలి అంటే అనేక విషయాల నుంచి నువ్వు కాపాడబడాలి. నీ ప్రాణం కాపాడబడాలి, నీ సంతోషం కాపాడబడాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగాలి కదండి ప్రియులారా. పరిశుద్ధ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటుంటే ఎక్కడ చూసిన భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ కదండి. బయటికి వెళితే పాపము మనతో చెలగాటం చేస్తూ ఉంటుంది. మనలను వాడు ఇష్టం వచ్చినట్టు మనలను దోషులుగా మరి ఆ ప్రభు దగ్గర నిలబెట్టడానికి మనల్ని వాడు ఆడుకుంటూ ఉన్నాడు కదండి. అందుకంటే దుష్టుడి నుండి వారిని కాపాడమంటున్నాడు. అంటే మరి పరిశుద్ధతను కాపాడమని దేవుడు మన కోసం ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు రాత్రికాల సమయంలో నిన్ను కాపాడేటువంటి దేవుడు యేసయ్య మాత్రమే. నాలుగవదిగా మనం చూసినట్లయితే అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, నేను లోక సంబంధుని కానట్టు వారును లోక సంబంధులు కాదు. ప్రియులారా చూడండి, దేవుడు మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే ఐదవదిగా లోకము నుండి దేవుడు మనల్ని కాపాడగలడు. లోకంలో ఉన్నదంతా ఏంటండి? లోకములో ఉన్నదంతా కూడా ప్రియులారా దేవునికి ఇష్టం లేనిదే కదండి. లోకములో ఉన్నదంతా కూడా దేవునికి ఇష్టం లేనిదే ప్రియులారా చూడండి. అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా 16-17 వచనంలో చక్కని మాట చెప్తూ ఉన్నాడు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశి, నేత్రాశి, జీవడమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే.
కదండి. 17 లోకమును దాని ఆశ గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును. లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవనము, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలే ప్రేలార్చండి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మనలను ఈ లోక సంబంధమైన వాటి నుంచి కూడా కాపాడగలిగినటువంటి దేవుడు. నీ ఆశ, నీ కోరిక, నీ యొక్క ఉద్దేశము, నీ ఆలోచన సమస్తము కూడా దేవుని మీద ఉన్నప్పుడు ఈ లోకము, ఈ లోక ఆశలు నీలో ఫలింపచేయవు కదండి. కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఒకసారి చదువుతాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ప్రియులార్చుంది. చక్కని మాట, ఎంతో మంచి ఆదరణ ఇచ్చేటువంటి మాట. కొలస్సీలకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయంలో మరి 1వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. 3:2 వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి, ఏలయనగా మీరు మృతి పొందిద్దురి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి మన ఆశ, మన కోరిక ఎటువైపు ఉండాలంటే పరలోక సంబంధమైనది. అందుకే ప్రియులారా చూడండి, దేవుడు చెప్తున్నాడు 5వదిగా ఈ లోక సంబంధమైన వాటినన్నిటి నుంచి కూడా మనలను కాపాడగలిగినటువంటి దేవుడు యేసయ్య. నీకు అసాధ్యం అవ్వచ్చు, నువ్వు వాటిని జయించలేకపోవచ్చు, నువ్వు వాటిని అధిగమించలేకపోవచ్చు, కానీ నీ దేవుడు నిన్ను కాపాడగలడు. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు, లోకములో నుండి కాపాడుము కదండి. రాత్రి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నిన్ను కాపాడేటువంటి వాడు యేసయ్య మాత్రమని ఈ సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? ఈ సత్యాన్ని నువ్వు మరి జ్ఞాపకం చేసుకుని దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా? వేలార్చుడు, నిన్ను కాపాడేటువంటి దేవుడు యేసయ్య మాత్రం. ఆయన శక్తి ఉన్నది, ఆయన బలం ఉన్నది, ఆయన అధికారం ఉన్నది. ప్రియులారా, ఆయన నిన్ను అన్నింటిలో నుంచి కూడా కాపాడగలడు. ఒకటి, నీ ప్రాణాన్ని కాపాడగలడు, నీ సంతోషాన్ని పరిపూర్ణం చేయగలడు, నీ యొక్క పరిశుద్ధతను కాపాడగలడు, నీ లోకములో నుండి నిన్ను కాపాడగలడు. ప్రియులారా, అయి తప్పితే ఇంకా మనకి ఈ లోకంలో మనకి ఏం కావాలి కదా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనలను కాపాడగలడు. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని అన్నిటి నుంచి కూడా మనల్ని కాపాడగలడు కదండి. రోగముల నుంచి, బాధల నుంచి, వేదన నుంచి, అనేక కష్టాల నుంచి, వాటిని అన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడగలడు. దెర్ ఈస్ నో డౌట్. రిలేచు వాటికంటే అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి వాటిని అన్నిటిని కూడా కాపాడగలడు. పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని ఆనందించలేవు కదండి. సంతోషం లేకుండా, ప్రాణం లేకుండా కదండి. అలాగే ఈ లోకములో మరి ఈ లోకానికి వేరు కాకుండా నువ్వు దేవునితో ఆనందించలేవు, సంతోషించలేవు. అందుకే సెలవిస్తున్నాడు, ఈ లోక సంబంధమైన వాటిని అంటున్నాడు కదండి. లోక సంబంధమైన వాటి నుండి కాపాడగలిగినటువంటి దేవుడు యేసయ్య కదండి. ప్రియులారా, ఈరోజు రాత్రికాల సమయంలో నీవు వీటి నుండి కాపాడబడగలుగుతున్నావా లేదో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీ ప్రాణాన్ని కాపాడగలిగిన దేవుడు, నీ సంతోషాన్ని కాపాడగలిగిన దేవుడు, నీ యొక్క పరిశుద్ధతను కాపాడగలిగిన దేవుడు, ఈ లోకములో నుండి కాపాడగలిగినటువంటి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆయన వైపు నువ్వు చూస్తున్నావో లేదో ఒకసారి ఆలోచన చేయి, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎన్నో కష్టాలు కదండి, ఈ భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్లో మనం ఉంటూ ఉన్నాం. వాటినన్నిటి నుండి మనం తప్పించబడాలి, మనం కాపాడబడగలగాలంటే నీ ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యం. నీ ఆత్మీయ జీవితం చక్కగా లేకపోతే, నువ్వు దేవుని దగ్గర చక్కగా దేవుని ఆరాధించలేకపోతే, నువ్వు చక్కగా దేవుని కనపరచలేకపోతే, ఆయనతో నువ్వు సంతోషించలేకపోతే
వాటిని నువ్వు జయించలేవు. ప్రియులారా, ఇంకొక మాట మనం చూద్దాం. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటున్నాడు. అంటే ప్రియులారా, వాక్యము, దేవుని వాక్యములో మనలను కాపాడగలడు. దేవుని వాక్యము ద్వారా నిన్ను, నన్నులను, మనలను కాపాడబడగలగడు. ప్రియులారా, దేవుని వాక్యం చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని ఆనందిస్తున్నావా? దేవుని వాక్యంలో తృప్తి పొందుతున్నావా? ఎంతవరకు దేవుని వాక్యంలో నువ్వు చదువు దేవుని ఆనందిస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు? ప్రియులారా, చూడండి, దేవుని వాక్యమే నిన్ను కాపాడగలదు. ఎందుకనంటే ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును కూడా ఆయన మూలముగా కలిగెను. ఆయన లేకుండా ఏది కూడా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. దేవుని వాక్యములో మనలను కాపాడగలడు. దేవుని వాక్యము ద్వారా మనల్ని కాపాడగలడు. ప్రియులారా, చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో ప్రియులారా, ఆదివారం ఒక్కరోజే మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడే బైబిల్ తీసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ లాక్డౌన్ పీరియడ్ ద్వారా ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నా నాకు అది తెలియదు. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు నీవు, నేను, మనమందరం కూడా నిజంగా దేవుని వాక్యాన్ని నువ్వు చదవగలుగుతున్నావా? ప్రతిరోజు దేవుని వాక్యములో నువ్వు ఆనందిస్తున్నావా? ఆ వాక్యమే నిన్ను కాపాడగలదు. ఎందుకంటే ఆ వాక్యమే జీవము, ఆ వాక్యమే సత్యము, ఆ వాక్యమే దేవుడు కాబట్టి నిన్ను కాపాడగలడు. దేవునికి మహిమ కలుగును గాక. కదండి ప్రియులారా, వాక్యం, దేవుని వాక్యం. అందుకే అంటున్నాడు యోహాను సువార్త మరి మొదటి కీర్తన 1వ అధ్యాయంలో 2వ వచనం అంటాడు, ప్రియులారా, మరి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించడం, ఆ వాక్యమే నిన్ను కాపాడుతుంది కదండి. ప్రియులారా, మరి కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 119వ కీర్తన మరి చక్కని మాట మనం చూసినట్లయితే ప్రియులారా, 6వ వచనంలో మరి చక్కని మాట ఉంది. ఎందుకు వాక్యము నీకు కావాలి? వాక్యము నిన్ను ఎలాగూ కాపాడబడగలుగుతుందంటే చక్కని మాట మనం చూస్తాం. 119:6 వచనంలో, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగ నేరదు. ఎంత చక్కని మాట కదా. నీ వాక్యం అంటే దేవుని వాక్యము, దేవుని మాటలు, ఆయన ఆజ్ఞలను మనం గైకున్నప్పుడు, లక్ష్యము చేసినప్పుడు, అంటే దాని మీద ఏకాగ్రత పెట్టినప్పుడు, ఆ వాక్యం మీద నీ మనస్సు పెట్టినప్పుడు, ఆ వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే, ఆ మాటలు ఏం చేస్తూ ఉంటాయి అంటే, ఆ ఆజ్ఞలు ఏం చేస్తాయంటే నీకు అవమానము కలగ చేయవు. అందుకే చెప్తున్నాడు, వాక్యము ప్రియులారా నిన్ను కాపాడగలదు. అందుకే అన్నాడు, దేవుని వాక్యములో నిన్ను కాపాడగలడు దేవుడు. ఈరోజు రాత్రికాల సమయంలో నీవు, నేను, మనమందరం కూడా ప్రియులారా కాపాడబడాలని మనమందరం కూడా చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం కదండి. ఎన్నో విషయాల్లో మనం కాపాడబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రియులారా. దేవుడు అంటూ ఉన్నాడు, మరి ఆయన వైపు చూస్తే, ఆయన మీద నువ్వు ఆధారపడితే మనం అందరం కూడా కాపాడబడగలం. అందుకే నిన్ను కాపాడేటువంటి దేవుడు యేసయ్య మాత్రమే జ్ఞాపకం పెట్టుకోవాలి. అది తండ్రి నామం ద్వారా, యేసయ్య నామం ద్వారానే మనం కాపాడబడగలము అనేటువంటి గొప్ప సత్యాన్ని గమనించాలి. రెండవదిగా ప్రియులారా, మరి మన ప్రాణాన్ని కాపాడగలిగిన దేవుడు యేసయ్య మాత్రమే. మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నాం, నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని పరిపూర్ణం చేయగలిగినటువంటి వాడు యేసయ్య మాత్రమే. నాలుగవదిగా మనం చూస్తాం, నీ పరిశుద్ధతను, నీ నిర్దోషత్వము దేవుని దగ్గర యోగ్యంగా పరిశుద్ధంగా ఉండాలంటే అది కాపాడగలిగినటువంటి దేవుడు యేసయ్య మాత్రమే. ఐదవదిగా మనం చూస్తున్నాం, ఈ లోకం నుండి, లోక ఆశ నుంచి, లోక కోరికల నుంచి, లోకం నుంచి నువ్వు కాపాడబడాలంటే
దేవుడు ఒక్కడే నిన్ను కాపాడగలడు. అందుకే నువ్వు ఆయన మీద ఆధారపడాలి. ఆ రోజుగా మనం చూసినట్లయితే దేవుని వాక్యమే మనల్ని కాపాడగలదు. వెళ్ళార్చండి, ఈ రాత్రి నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచగలుగుతున్నావు. దేవుడు నన్ను కాపాడగలడు, నన్ను ఆయన తన కృపలో జ్ఞాపకం చేసుకోగలడు, అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని నువ్వు గమనించగలుగుతున్నావా? ఈ రాత్రి ప్రేమైన వారులారా, దేవుని బిడ్డలముగా, దేవుని సొత్తుగా, దేవుని ప్రజలముగా నిన్ను నీవు కాపాడుకోలేవు, కానీ నిన్ను కాపాడడానికి యేసయ్య ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు. ఈ భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్లో నుండి దేవుడు కాపాడగలిగినటువంటి దేవుడు. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలుని కాపాడినటువంటి రీతిగా, అనేక యుద్ధముల నుంచి దేవుడు ఇశ్రాయేలును కాపాడిన రీతిగా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కాపాడిన రీతిగా, గాలి తుఫాన్ నుంచి శిష్యులను మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు కాపాడిన రీతిగా, సింహాల బోర్ల నుండి దానియేలును కాపాడిన రీతిగా నిన్ను నన్ను మనందరినీ కూడా కాపాడగలిగినటువంటి దేవుడు యేసయ్య మాత్రమే. రోగముల నుంచి, బాధల నుంచి, శ్రమల నుంచి, వేదన నుంచి, కష్టాల నుంచి, వీటన్నిటి నుండి కూడా తప్పించగలిగి కాపాడగలిగినటువంటి దేవుడు యేసయ్య మాత్రమే. నువ్వు ఆయన వైపు చూడగలుగుతున్నావా? ఆయన మీద నువ్వు ఆధారపడగలుగుతున్నావా? ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచగలుగుతున్నావు? ఈ రెండవ రోజు ఉపవాస కూడికలో నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నువ్వెంతవరకు దేవుని మీద ఆధారపడగలుగుతున్నావు? రాత్రికాల సమయంలో మనం చూస్తాం, నిన్ను పోషించే దేవుడు యేసయ్య మాత్రమని మనం చూస్తాం. ఈ రాత్రికాల సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం, నిన్ను కాపాడే దేవుడు యేసయ్య మాత్రమే. నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద నమ్మకం ఉంచితే, నువ్వు సిగ్గుపడేటువంటి దేవుడు, నువ్వు సిగ్గుపడేటువంటిగా చేయడానికి నువ్వు సిగ్గుపడవు, అవమానం పొందువు. కాబట్టి ఆయన వైపు చూద్దాం. నిన్ను కాపాడే దేవుడు యేసయ్య మాత్రమైనటువంటి సత్యాన్ని మనము హృదయంలో దాచిపెట్టుకుందాం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం, ఆయన వైపు చూద్దాం. దేవుడి యొక్క మాటలు మన ఆత్మీయ జీవితంలో కొరకు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడి యొక్క మాటలు మన ఆత్మీయ జీవితంలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకొని మనం ఈ యొక్క కోడికను ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మాతో మాట్లాడి చక్కని మాటలు బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, మమ్మల్ని కాపాడే దేవుడు మీరే తండ్రి ప్రభువా. నాయన, మా బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, నా రోగముల నుంచి, అనారోగ్యాల నుంచి ప్రభువా, ప్రత్యేక ఈ లోకం నుంచి, నాయన దృష్టి నుంచి ప్రభువా, మా ప్రాణాలను, మా యొక్క సమస్యని కాపాడగలిగిన దేవుడు మీరు మాత్రమే. మీ నామములోనే శక్తి ఉన్నది ప్రభువా. మీకు వందనాలు ప్రభువా. అనేక లేఖనాలను మాతో ఇట్లా మాట్లాడేందుకు మీకు వందనాలు. మీ వైపు చూడండి, మీరు సహాయించి షాలం బ్యాప్టిస్ట్ ప్రార్థన మందిర బిడ్డలందరినీ, లైవ్ ద్వారా వాక్యమైన బిడ్డలందరినీ, వినబోతున్న బిడ్డలందరినీ కూడా మీరే దీవించమని, ఆశీర్వదించమని, మీ దీవెన ఆశీర్వాద బిడ్డలపై కుమ్మరించమని నజరేయుడును మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేర్చి మనందరికీ సర్వలోకములున్న పరిశుద్ధులకు, ప్రత్యేకంగా లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకును, షాలం బ్యాప్టిస్ట్ ప్రార్థన మందిర బిడ్డలందరికీ, పరిశుద్ధులందరికీ దేవుడి సదాకాలం తోడు నీడ కాపుదల సహాయం సమాధానం అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. రేపు మరి 3వ రోజు ఉపవాస కూడిక కాబట్టి 8 గంటలకి, కరెక్ట్గా 8 గంటలకి, రేపు సాయంత్రం 8 గంటలకి లైవ్ ద్వారా వద్దాం. దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.